చూస్తున్నారు కదా వ్యూ వ్యూ ఎటు చెప్పండి. చాలామంది తెలియకపోవచ్చు. చూద్దాం దీని గురించి నాకు కొంచెం తెలుసు. ఈ ఊరిలో ఉండే ప్రజలు చెప్పారు. ఏంటంటే ఇక్కడ చూస్తున్న కొనలండి ఒకప్పుడు భీమ గృహాలంట. భీమ గృహాలు అంటే ఏంటనుకుంటున్నారు? గృహం అంటే నివసించేవారు, అంటే భీముడు గృహాలు అంటే భీముడు నివసించే ప్రదేశం అనమాట. ఇక్కడ చాలా చాలా మన అప్పుడు పూర్వీకులు చెప్తూ ఉంటారు అనమాట. ఇక్కడ భీములు నివసించేవారని, ఇక్కడ భీములు అక్కడ నివాసం ఉండేవారని చెప్పేవారు అనమాట. చూస్తున్నాక చాలా చాలా ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు చాలా విజిట్ దిస్ ప్లేస్, ఎవ్రీవన్ ఎంజాయ్ దిస్ ప్లేస్. చాలా చూడడానికి ఎలా ఉన్నా ఎంత బాగుందంటే మీరు మాటలతో చెప్పలేను. ఒకసారి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇంత అందంగా ఉన్న ప్రదేశం నేనే ఇదో ఫస్ట్ టైం చూడడం. చూస్తున్నారు కదా ఇక్కడ భీముడు ఉంటాడంట. భీముడు నివసించడం వల్ల ఈ ఊరిలో ఉండే మొత్తం దోషాలు కట్ట పోతాయని ప్రజలు ఉండే నమ్మకం. లైక్ మనం ముందుకెళ్ళి ఏం జరుగుతాయో చూద్దాం. చూస్తున్నారు కదా ఇక్కడ పెద్ద గృహం. అసలు ఇది మొత్తం గృహం అనమాట. దీన్ని కప్పివేశారు ప్రజలు. చూసారా ఎంత బాగుందో చూడడానికి. ఎంత అందమైన ఆహ్లాదమైన వాతావరణం చూడడానికి ఎంతో రాసి పెట్టుకోవాలి. దేవుడు కొన్ని ఇలాంటి రాసిస్తారు. చూసారా ఇవి ఎలా ఉందో. ఇంత అందమైన దాన్ని చూడాలంటే మన మనసుకి ఎంత ఆనందంగా ఉంటుందో. అది నిజంగా నాకు తప్ప ఎవరు తెలియదని నా నమ్మకం. ఎందుకంటే నేను నిజంగా చూస్తున్నాను కాబట్టి. ముందుకు పదం ఏం జరుగుతుందో చూడాలి మనం కూడా. లెట్స్ సీ వాట్ ఫైండ్ అవుట్ థింగ్స్ వీఆర్ ఓకే. చూస్తూ ఉంటే మీ దారి అంతమవులా లేదు. ఈరోజు ఇక్కడే ఉండిపోయి అంత ఆనందంగా ఉంది. ఇక్కడ ఆ గృహాలు చూస్తే మీరు ఇక్కడ ఉన్న ప్రజల నమ్మకం ఏంటంటే ఇక్కడ అందరూ ఇల్లు కట్టుకుంటారని. ఆ గృహాలు చూసినప్పుడల్లా అందరికీ ఉండేది ప్రజలు ప్రతి ఒక్కరికి ఆనందం, ఆహ్లాదం, ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. ఇది చూసేంత వరకు నడిచేంత వరకు అంతం కానిది ఇది. మనం పరిగెట్టినంత వేగంగా తగ్గదు, అంత పెద్ద ఉంది. చూసారా వ్యూ కోసం మనం ఎంతో మన ఆశ పెట్టుకోవాలి. బ్రహ్మ దేవుడు ఏదో సృష్టించాడు అనుకుంటారు, కానీ ఇలాంటివి సృష్టించాడు. చూద్దాం కదండి. ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేము.